హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అంక వీసీని ఈరోజు మనతో పాటు హోమియో స్పెషలిస్ట్ డాక్టర్ శ్రీధర్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వారి మాటలోనే అసలు నరాల వీక్నెస్ ఎందుకు వస్తుంది, చాలామంది చూసుకుంటే నరాలు కొంచెం అటు నుంచి ఇటు మెలికి తిరిగినా లేకపోతే చిటికీలు వేరు కొట్టుకున్నా కన్ను అదిరినా చాలామంది ఏమనుకుంటారు పెరాలసిస్ వచ్చింది, లేకపోతే హార్ట్ స్ట్రోక్ వచ్చింది, లేకపోతే ఫిట్స్ వచ్చాయని మనం మెంటల్గా ఫిక్స్ అయిపోతూ ఉంటాం. కానీ నిజానికి ఆ స్ట్రోక్ వస్తే నిజంగా మనకి ఫిట్స్ వచ్చినట్టేనా? అసలు ఏంటి? అసలు అలాంటి స్ట్రోక్ వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నిజంగా ఇది ఎక్కువైతే పార్కింగ్ కట్ట వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయి? అసలు హోమియోపతిలో దీనికి ట్రీట్మెంట్ ఉందా? ఏంటా అనేది డాక్టర్ మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. సార్, చాలామంది నరాల వీక్నెస్ గురించి పడుకున్నప్పుడు కొంతమందికి చిటికలు వేలు కొట్టుకుంటుంది, కన్ను అదురుతుంది. నిజంగా వెనక అదిరిందంటే ఖచ్చితంగా ఏదో మంచి జరుగుతుంది అంటారు. నిజానికి అదొక వీక్నెస్ అని చాలామంది చాలా తక్కువగా రికగ్నైజ్ చేస్తారు. కొంతమందికి చీక్స్ అదిరినా ఫిట్స్ వచ్చేమో, నాకేమో ఫిట్స్ వచ్చేస్తే డైరెక్ట్గా ఏ షాప్లోకి వెళ్ళి మెడిసిన్స్ తీసుకోవాలి, కొంచెం తగ్గించుకోవాలని చెప్పి చాలామంది చేస్తూ ఉంటారు. నిజానికి ఈ అదిరే లైక్ నరాల వీక్నెస్ కానీ ఇవి వస్తే నిజానికి ఆ డిసీజ్ వచ్చినట్టేనా సార్? ఇది కామన్గా ఏంటంటే నరాల వీక్నెస్ అనేది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కొంతమందికి ఏంటంటే ఓవర్ స్ట్రెయిన్ అయినప్పుడు కానీ, లేదంటే టైమ్లీ ఫుడ్ తీసుకోకపోవడం, లేదంటే నిద్ర సరిగా లేకపోవడం, అలాంటప్పుడు ఒక్కోసారి నరాలు అనేది అదరడం అనేది యాక్చువల్లీ దాని ఒక డిసీజ్ ఉంటుంది, కొరియా అంటాం దాన్ని. సో దాంట్లో ఏదంటే ఆటోమేటిక్ ట్విచ్చింగ్ ఆఫ్ మజిల్స్ వితౌట్ మన కన్సర్న్ లేకుండా ఇన్వాలంటరీ ట్విచ్చింగ్ అంటాం. అంటే టక్ 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 మజిల్స్ కదులుతుంటాయి నరాల వలన. సో అది డిసీజ్ అది. సో అదేంటంటే కంటిన్యూస్ జర్కింగ్ ఉంటుంది. సో అలా ఏంటంటే ఆ నరాలు వీక్నెస్ ఉన్నప్పుడు ఈ కొరియా అనేది వచ్చి దానివల్ల ఒక్కోసారి పెరాలసిస్ రావచ్చు. లేదంటే ఈ అంటే ఫిట్స్ లాగా కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బట్ అది చాలా రేర్ కండిషన్. మామూలుగా ఏంటంటే ప్రతి ఒక్కరికి కామన్గా కళ్ళ కుడి కన్ను అదడం, ఎడమ కన్ను అదడం, పెదాలు అదడం, ఏదైనా టెన్షన్ ఎక్కువ ఉన్నా కూడా ఒక్కోసారి మనకు తెలియకుండా మజిల్స్ అనేది ఒక్కోసారి ఇట్లా జరికిచ్చినట్లు అవుతుంది. సో ఇవన్నీ కామన్. అంటే లైట్గా వీక్నెస్ రావచ్చు, వీక్నెస్ లేకుండా కూడా ఒక్కొక్కసారి మన మైండ్ని బట్టి ఏదో మనం ఒకటి ఏదైనా ఆలోచిస్తున్నప్పుడు దాని మన ఆలోచన వల్ల ఒకసారి ఒక ఫీలింగ్ వస్తుంది. లేదంటే ఏదైనా మన ఒక టీవీలో ఏదైనా న్యూస్ కానీ, లేదంటే ఏదైనా ఒక సీన్ చూస్తున్నప్పుడు ఏదైనా ఒక భయంకరమైనది కానీ, లేదంటే షాకింగ్ ఉన్నప్పుడు కూడా ఒళ్ళు జలధరించింది అవుతాం. సో ఇవన్నీ నరాల మీద ఎఫెక్ట్ వస్తాయి. సో ఇదేంటే నరాల వీక్నెస్ వల్ల కావచ్చు, లేదంటే జనరల్గా కూడా కావచ్చు. ఎప్పుడైతే రెగ్యులర్గా ఒకే మూమెంట్, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు పెదాలు కానీ ఒక పక్క ఒగ్గరబోతున్నట్లు మనకి ట్విచ్చింగ్స్ లాగా అవుతున్నాయంటే రిపీటెడ్గా అవుతున్నప్పుడు దాన్ని మనం నెగ్లెక్ట్ చేయకూడదు. దీన్ని బెల్స్ పాల్సీ అంటాం. ఒకవేళ ఇట్లా కొంతమందికి ఇట్లా సైడ్కి వచ్చేస్తుంది, అంటే ఫేషియల్ పెరాలసిస్. వన్ సైడ్ ఇట్లా రావడం, వాళ్ళకి మాట కూడా సరిగ్గా రాదు. దాంతోపాటు ఒక కన్నులోంచి నీళ్ళు రావడము, విజన్ సరిగా పోవడం, లేదంటే ఒక్కోసారి దీంతోపాటు వన్ సైడ్ లెఫ్ట్ కానీ రైట్ కానీ పెరాలసిస్ లాగా రావడం. అంటే ఫస్ట్ ఏదో ఇండికేషన్స్ ఇస్తుంటారు. సో ఇండికేషన్ ఎలా అంటే ఏదైనా మనకు వార్నింగ్ అనమాట. బాడీ అనేది ఒక ఆటోమేటిక్ మెషిన్. సో ప్రతి ఒక్కటి మనకి ఏ ప్రాబ్లం అయినా, చాలామంది అంటే క్యాన్సర్ టెస్టింగ్కి వెళ్తారు, ఒకటేసారి 4th స్టేజ్కి వచ్చేసి ఉంటుంది. అదేంటి ఒకటేసారి 4th స్టేజ్ ఎట్లా వచ్చిందంటే మాకు అసలు తెలియలేదు అంటారు. అది 100% రాంగ్. బాడీ అనేది ఇండికేషన్ ఇస్తుంది, మనం అబ్జర్వ్ చేయం, లైట్ తీసుకుంటాం. చాలామంది ఏదైనా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఏముంది లేని ఒక జెల్యూసిల్లో ఏదో వేసుకుని దాని ఒక సంవత్సరాలు గడిపేస్తారు. అప్పుడు అది అల్సర్ సీరియస్గా బయటికి వస్తుంది. ఏదైనా ఇనీషియల్గా మనకి బాడీ వార్నింగ్ ఇస్తుంది. ఈవెన్ పెరాలసిస్ వచ్చే ముందు కానీ, ఫిట్స్ వచ్చే ముందు కానీ కంపల్సరీ మనకి ఇండికేషన్ ఇస్తుంది. దాన్ని మనం కరెక్ట్గా ఫైండ్ అవుట్ చేసి దాన్ని టెస్టింగ్ చేయించుకొని డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవాలి. అప్పుడు ఇలాంటివన్నీ ప్రివెంట్ అవుతాయి. కొంతమంది ఏంటంటే సడన్గా అంటే హెడ్ ఇంజరీ ఏమన్నా తగలడం, దెబ్బ తగలడం అని కింద పడడము, చిన్నపిల్లలు కూడా నడుస్తూ నడుస్తూ కింద పడుతుంటారు. సో దాన్ని మనం చాలామంది వాళ్ళు కొద్దిసేపు ఏడ్చి మానేస్తారు, లైట్ తీసుకుంటాం. ఎందుకంటే హెడ్ ఇంజరీ అనేది చాలా డేంజర్. సో అలా కూడా కొంతమంది అంటే ఈ నరాలు అనేది ఎఫెక్ట్ అయ్యి బ్రెయిన్ నుంచి మన నరాలకి ఏదైతే స్టిమ్యులస్ ఉంటుందో ఆ స్టిమ్యులస్ అనేది బాడీకి మిగతా మజిల్స్ చేరాలంటే ఈ నరాల ద్వారానే చేరాలి. సో ఆ స్టిమ్యులస్ కరెక్ట్గా రాదనమాట ఎప్పుడైతే నరాలు ఎఫెక్ట్ అయినప్పుడు. అందుకని వాటిని నెగ్లెక్ట్ చేయకూడదు. ఏదన్నా అలా ఉన్నప్పుడు దాన్ని కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. అండ్ పార్కిన్సన్స్ అనేది యాక్చువల్లీ అది డిఫరెంట్. అదేంటంటే కొంత ఏజ్డ్ వాళ్ళలో వస్తుంది. జనరల్గా ఆఫ్టర్ 60 వాళ్ళు ఏదంటే ఈ నరాలు అనేది బాగా వీక్ అయిపోయి వాళ్ళకి ఇట్లా ఇట్లా తల కానీ లేదా చేతులు కానీ పట్టుకోవాలంటే వణుకడం, వీక్ అంటే వాళ్ళకి నరాలు అనేది ఎఫెక్ట్ అయ్యి పార్కిన్సన్స్ అనేది వస్తుంది. సో అది డిఫరెంట్. అది టోటల్గా చాలా రేర్ కండిషన్. ఏజ్ ఫ్యాక్టర్ వల్ల అది వస్తుంది అంటారా సార్? చాలా మంది అంటే ఏజ్ ఫ్యాక్టర్ అని కాదు, బట్ ఏజ్డ్ వాళ్ళలోనే వస్తుంది అది. సో అందరికీ ఏజ్ వస్తుందని కాదు. ఆ వీక్నెస్, నరాల వీక్నెస్ ఉండి, లేదంటే వాళ్ళకి ఏదైనా హెడ్ ఇంజరీ అంతకుముందు అయ్యుండి కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకోకపోవడం, లేదంటే ఓవర్ మెడికేషన్, వేరే ఏదైనా హార్ట్ ప్రాబ్లం కానీ సమ్ అదర్ ప్రాబ్లం, లేదు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం ఉండి వాళ్ళు ఓవర్ మెడికేషన్, అలోపతి, స్టీరాయిడ్స్ కానీ ఇట్లాంటివి తీసుకున్న వల్ల కూడా దాని ఎఫెక్ట్ నరాల మీద వచ్చి
ఇలాంటి షివరింగ్ వస్తుంది, పార్కిన్సన్స్ అది. ఎందుకంటే చాలామందికి డయాబెటిక్ ఉన్న వాళ్ళు కూడా క్రానిక్గా అలోపతి వాడి 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 నరాలు వీక్ అయ్యి, నా దగ్గరికి వచ్చిన పార్కిన్సన్స్ ద్వారా మా దగ్గరికి వచ్చిన పేషెంట్స్లో 50% డయాబెటీస్ ఉండి లేదంటే లివర్ సిరోసిస్కి ట్రీట్మెంట్ వాడి దాని నుంచి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. అయితే అలోపతి ట్రీట్మెంట్ వల్ల వచ్చిన వాళ్ళు మోర్ దాన్ 50%. సో అందుకని మెడికేషన్ అలోపతి ఏదంటే చాలా కేర్ఫుల్గా వాడాలి, కంపల్సరీ అంటేనే వాడాలి. నవేడేస్ ఏదైనా చిన్న ఏదో లైట్గా 100 కూడా రాకముందే ఫీవరు ఆ డోలో వేసుకుంటారు. సో మంది పారాసిటమాల్ ఏం కాదు కదా అనుకుంటారు, ఎప్పుడో ఒకసారి వేసుకుంటే ఏం కాదు. కానీ ఆ ఓవర్ మెడికేషన్ వల్ల కూడా నరాలు అనేది న్యాచురల్గా ఉండాల్సిన టెండెన్సీ దెబ్బతింటుంది. సో దానివల్ల ఏంటంటే వీక్నెస్ అనేది ఈజీగా వస్తుంది. ఈ ట్విచింగ్స్ రావడము, ఉలికి పడినట్లు రావడం, ఈవెన్ కొత్త నిద్రలో సడన్గా ఉలికి పడుతుంటారు, చిన్న సౌండ్ వచ్చినా లేదంటే ఆటోమేటిక్గా. సో ఇవన్నీ కూడా నరాలకు సంబంధించింది. బట్ దానికి మనం భయపడి టెన్షన్ పడి ఇలా చేస్తే ఇంకా ఎక్కువ అవుతుంది. సో నరాల వీక్నెస్ అనేది కూడా వచ్చేది ఈ యాంగ్జైటీ, టెన్షన్, అనుకోని సంఘటన జరగడం వలన, షాక్ అంటాం దాన్ని. సో షాక్ వల్ల ఏంటంటే బ్రెయిన్ మీద ఎఫెక్ట్ అయ్యి నరాల మీద ఎఫెక్ట్ అవుతుంది. సో ఏదైనా మనం ఏంటంటే ఈజీగా తీసుకోవాలా, సరే ఓకే అయినప్పుడు చూసుకుందాం, లేదంటే అయినప్పుడు ఎలా మనం దాన్ని ట్యాకిల్ చేయాలి, దీన్ని ముందే ప్రిపేర్ కావాలి. ఇప్పుడు సడన్గా ఏదైనా జరుగుతుంది, ఎవరికైనా కామన్ జరుగుతుంది, జరిగినప్పుడు ఆటోమేటిక్గా మనం రియాక్ట్ అవుతాం. సో ప్రాబ్లమ్స్ అనేవి జనరల్గా మనకి ఏది జరిగినా దానివల్ల కాదు, మనం ఎలా రియాక్ట్ అవుతామో దాన్ని బట్టి వస్తాయి. సేమ్ ప్రాబ్లం 100 మందికి వస్తే 100 మంది 2-3కి డేంజర్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు రియాక్ట్ అయ్యే ఒరిజినల్గా దానికి వాళ్ళ రియాక్షన్ అనేది వేరేలా ఉంటుంది. కొంతమంది చూద్దాంలే ఏమవుతుందో చూసుకుందాం పట్టించుకోకపోతే ఏం కాదు, దాని గురించి ఓవర్ రియాక్ట్ అయ్యి దాని గురించి ఎక్కువ స్ట్రెస్ అయినప్పుడే ప్రాబ్లం అవుతుంది. సార్ జనరల్గా మనం సెమీ ఫీల్డ్లో చూసుకుంటే చాలా మంది గతంలో చూసుకుంటే జమున గారికి, తర్వాత శ్రీదేవి గారికి ఇలాంటి ఎఫెక్ట్ ఉన్నాయి. సో వాళ్ళకి ఇండస్ట్రీ వల్ల లైక్ టాబ్లెట్స్ వాడడం వల్ల అంటారు, లేకపోతే ఇండస్ట్రీకి సంబంధించింది వల్ల ఎఫెక్ట్ అలా అయిందంటారు, ఎందువల్ల అలాగ వచ్చిందంటే? అదే చెప్పాను కదా ఇందాక, మోర్ దెన్ 50% అనేది ఓవర్ మెడికేషన్, టాబ్లెట్స్, స్టీరాయిడ్స్ కావచ్చు, యాంటీబయాటిక్స్ కానీ, హార్మోన్స్ టాబ్లెట్స్ కానీ, దీనివల్ల. అండ్ మిగతాది ఏంటంటే మెంటల్ స్ట్రెస్ కానీ, లేదంటే హెడ్ ఇంజరీ కానీ, భయము, సడన్గా ఏదైనా షాక్ ఏదైనా జరిగినప్పుడు దానికి వాళ్ళు బాడీ భయపడి రియాక్ట్ అయినప్పుడు ఈ కొన్ని హార్మోన్స్, ఎంజైమ్స్ అనేవి చేంజెస్ వస్తాయి, దాని నుంచి ఇది నరాల మీద ఎఫెక్ట్ అవుతుంది. సో ఈ రెండు మెయిన్ రీజన్స్, ఒకటి ఓవర్ మెడికేషన్, రెండోది మెంటల్ స్ట్రెస్, ఎమోషనల్ డిస్టర్బెన్స్ అంటాం దాన్ని. సో సడన్ షాక్ ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ జరిగినప్పుడే బాడీ దానికి ఓవర్ రియాక్ట్ అవుతుంది. ఇది జరుగుతుందని మనం ముందే తెలుసు అనుకో, దాన్ని ప్రిపేర్ అవుతాం. అన్ఎక్స్పెక్టెడ్ జరిగిన దానికే ఓవర్గా బాడీ రియాక్ట్ అవుతుంది, నరాలు ఎఫెక్ట్ అవుతాయి. సో దాన్ని మనం ఎలా తీసుకుంటాం, దాని గురించి ఎలా మనం దాన్ని ఎలా ఓవర్టేక్ చేస్తాం అనేది ఇంపార్టెంట్. సో దానికి కౌన్సిలింగ్ కూడా ఏమైనా ఉంటుందా సార్? దానికి మేము మాది ఇట్లా అంటే కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ మాది. ట్రీట్మెంట్తో పాటు కౌన్సిలింగ్ ఇస్తాం. కౌన్సిలింగ్ కంపల్సరీ ఇవ్వాలి, ఎందుకంటే వాళ్ళకి ఎందుకు వచ్చింది తెలియాలి, ఎలా చేస్తే పోతే తెలియాలి. దాంతోపాటు దానికి ఏమేమి ఎక్సర్సైజ్ చేయాలి, ఏమేమి ఫుడ్ ఎలా తీసుకోవాలి, ఇవన్నీ ఇంటర్లింక్ ఉంటాయి. సో అన్నీ బ్యాలెన్స్ చేసినప్పుడే పర్మనెంట్ క్యూర్ అనేది ఉంటుంది. సో ఇది ప్రొఫెషన్కి మారుతుంది అంటారు, లైక్ ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఫీల్డ్లో ఉన్నాయి. ఇప్పుడు లైక్ జమున గారికి, శ్రీదేవి గారికి వచ్చింది కాబట్టి కొంత విషయం బయటకు పడింది. అలా చూసుకుంటే పొలిటీషియన్స్ కూడా చాలా మందికి వచ్చిన ఎఫెక్ట్ ఉంటారు. సో ఇది ప్రొఫెషన్ బట్టి వస్తుంది అంటారా సార్, లేకపోతే ఎనీ ప్రొఫెషన్ బట్టి ట్రీట్మెంట్ కూడా ఏమైనా మారుతుందంటారా? ప్రొఫెషన్ని బట్టి కాదు, ఇది రీజన్ని బట్టి. ఎమోషనల్ చెప్పాను కదా, ఎవరైనా కానీ, ఈవెన్ పొలిటీషియన్ కావచ్చు, సినిమా వాళ్ళు కావచ్చు, డాక్టర్సే కావచ్చు, ఎవరైనా కావచ్చు, మన వాళ్ళని ఎలా రియాక్ట్ అవుతాం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు కొన్ని అన్నిటికీ అవుట్ స్పోకెన్ ఉంటారు, అన్నిటికీ ఈజీ తీసుకుంటారు. ఇప్పుడు సపోజ్ బ్యాంక్ నుంచి వస్తున్నా, ఒక 10 లక్షలు డ్రా చేస్తున్నా, మధ్యలో 1 లక్ష పడిపోయినాయి, దాని 1 లక్ష గురించి కొంతమంది ఏంటంటే ఇంకా జీవితం పోయిన ఫీలింగ్ ఇస్తారు, వాళ్ళకి గ్యారంటీ ఎఫెక్ట్ అవుతుంది. సరే పోతే పోయిందిలే, మనం ఏం చేస్తామని దాన్ని ఈజీగా తీసుకోగలిగితే ఏం కాదు. అది నేను ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. సో మన మైండ్ దాన్ని ఎలా రియాక్ట్ అవుతుంది, మనం ఎలా తీసుకుంటాం, ఇదే మన బాడీని, మన హెల్త్ని మెయింటైన్ చేస్తుంది. సో ఏదైతే ఈజీగా తీసుకొని పట్టించుకోకుండా ఉంటారో వాళ్ళకి ఏం కాదు. అదే దాన్ని ఓవర్గా మనం తీసుకొని కొంతమంది చిన్న తలనొప్పి వస్తేనే వాళ్ళు ఏదో అయిపోయింది, స్ట్రోక్ వచ్చింది అది అని భయపడుతుంటారు, వాళ్ళకి గ్యారంటీ స్ట్రోక్ వస్తుంది వాళ్ళకి. సో దాని నుంచి పట్టించుకోకూడదు. సర్జరీ అనేది కంపల్సరీ అంటారా సార్? సర్జరీ వరకు వెళ్ళే ఛాన్సెస్? సర్జరీ అనేది బాడీలో ఈవెన్ హార్ట్ సర్జరీ కూడా నేను ఎప్పుడైనా చదివితే ఓకే అని చెప్తాను. బట్ బ్రెయిన్ అండ్ నరాలు అంటే స్పైన్, వీటికి సర్జరీకి అస్సలు వెళ్ళకూడదు. ఎందుకంటే హార్ట్ ఏదైనా అటు ఇటు అయినా మనం ఏం పెద్ద ప్రాబ్లం కాదు. బట్ నరాల వీక్నెస్ అంటే నరాలు ఏమైనా తెగిపోయినా, బ్రెయిన్లో ఏదైనా డ్యామేజ్ అయినా మనిషి టోటల్గా బెడ్ రిడన్ అయిపోతాం. అసలు బాడీయే పనిచేయదు. మనం టోటల్ బాడీ మెయింటైన్ చేసి, ఇప్పుడు నేను చేతులు ఇలా అంటున్నానంటే బ్రెయిన్ నుంచి నాకు వచ్చిన ఆ ఇంపల్స్ వల్ల నేను అంటున్నాను. సో బ్రెయినే లేకపోతే సరిగా ఆటోమేటిక్గా బాడీ అనేది పనికిరాదు. లివింగ్ డెడ్ బాడీ అంటాము టోటల్గా. కొంతమంది ఈవెన్ స్పైన్ ఆపరేషన్ చేసిన వాళ్ళు కూడా టోటల్గా బెడ్ రిడన్ అయిపోతారు.
న్యాచురల్ ఫంక్షన్స్ ఉండవు, వాళ్ళ సెన్సేషన్స్ ఉండవు, మన సూదితో గుచ్చినా కూడా వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళు దేనికి పనికిరారు వాళ్ళు. సో బ్రెయిన్ అండ్ స్పైన్ అనేది ఈ నరాలకు సంబంధించింది. సర్జరీకి వెళ్తే డేంజర్, అసలు సర్జరీ దగ్గరికి వెళ్ళకూడదు. మేమైతే 100% వితౌట్ సర్జరీ, వితౌట్ రేడియేషన్, వితౌట్ స్టీరాయిడ్స్ మేము ఇచ్చే పర్ఫెక్ట్ మీ ట్రీట్మెంట్ వల్ల గ్యారంటీ తగ్గుతుంది. అండ్ మేము డైట్, ఫిజికల్ యాక్టివిటీ ఏవే చెప్తాము, మెంటల్లీ ఏ విధంగా ఉండాలో ఆ కౌన్సిలింగ్లో అది ఫాలో అవుతే ఎంత పెద్ద ప్రాబ్లం, ఈవెన్ పార్కిన్సన్స్ కూడా మేము ట్రీట్ చేస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఈ వింటర్ కాలంలో నరాలు కొంచెం అంతమంది షివర్ అవుతూనే ఉంటారు. వచ్చిందంటే చాలు ఇంకా ఫిట్స్ లేకపోతే పారాలసిస్ అని ఫిక్స్ అయిపోతూ ఉంటారు. కానీ జనరల్గా దాని వల్ల కూడా రాదు, నార్మల్ కూడా వస్తుందని చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా వ్యూస్, మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.